పవన్ కళ్యాణ్ వ్యాఖ్యను ఎట్లా చూస్తారు అక్కడ? దాదాపు చాలా రోజుల నుంచి అతను మాట్లాడిన వ్యాఖ్యలు కావచ్చు, తెలంగాణను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతుందని చెప్పేసి చాలా ప్రెస్ మీట్లో ప్రతిపక్షాలు వచ్చి అందరూ మాట్లాడుతూ వస్తారు, ఉద్యమకారులు ప్రెస్ మీట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. నిన్న మాట్లాడుతూ బరాబర్ తెలంగాణ నా జాగిరి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసి ఎట్లా చూస్తారు అక్కడ? చాలా అహంకారపూర్వకంగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ యాస అంటే నాకు ఇష్టం, తెలంగాణ భాష అంటే నాకు ఇష్టం, తెలంగాణ ప్రజల ప్రేమ అంటే నాకు ఇష్టం, తెలంగాణ అంటే మొత్తంగానే నాకు గౌరవం అని మాట్లాడాడు. ఆయన సినీ నటుడిగా ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళతో, మాస్టర్జీ లాంటి వాళ్ళతోటి, సిద్ధార్థ అన్న లాంటి వాళ్ళతోటి స్క్రిప్ట్స్ రాయించుకున్నాడు, పాటలు రాయించుకున్నాడు. ఆయన సినిమాలు సక్సెస్ చేసుకోవడానికి తెలంగాణ ప్రాంత మాండలికాల నుంచి మొదలు పెడితే పాటల వరకు వాడుకున్నాడు. ఇవాళ ప్రపంచం, భారతదేశం అంతా తెలంగాణ ఫోక్ పాపులర్, ముఖ్యంగా తెలుగు నాట తెలంగాణ ఫోక్ చాలా పాపులర్. అటువంటి తెలంగాణ ఫోక్ని కూడా తన సినిమాల్లో వాడుకున్నాడు. తెలంగాణ ప్రజలు కూడా, అంటే అంతకుముందు తెలంగాణ భాష యాస అంటే రౌడీజానికి, గుండెయిజానికి చూపించినప్పుడు ఒక హీరో తెలంగాణ భాషని, యాసని ఓన్ చేసుకుని మాట్లాడుతున్నాడు కదని చాలా ప్రేమించారు. ఎంత ప్రేమించారంటే ఇప్పుడు అనేక నటుల మీద డిస్పారిటీ చూపించారు. తెలంగాణ యాస భాషలని, ప్రాంతీయ తత్వాన్ని, ఆత్మగౌరవాన్ని అవమానపరిచారు అని చెప్పి మండిపడినటువంటి తెలంగాణ ప్రజలు ఏ రోజు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకంటే అంతగా ఓన్ చేసుకున్నారు. మిగతా వాళ్ళందరూ అవమానపరిచినట్లు ఇంకోటో ఉండే. కానీ అంత ఓన్ చేసుకున్నాక కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసినప్పుడు అతను మొత్తం కూడా యాంటీ తెలంగాణ ఆ సినిమాలో నటించాడు. అంతకు ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రేమించారు తెలంగాణ ప్రజలు. సినిమా హీరోలలో కూడా అతను ఓన్ చేసుకున్నట్టుగా భావించారు. అదే అందరు షాక్కి గురయ్యారు. కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చినప్పుడు చాలా అవమానకరంగా, చాలా డెరగేటరీగా, వెరీ యారగెంట్గా సినిమాలో అతని పాత్ర ఉంది. అది ముందు ఇప్పుడు చూస్తున్న పాత్ర మనకు ఆ సినిమాలో కూడా కనిపిస్తుంది. చాలా డెరగేటరీగా అతను బిహేవ్ చేశాడు ఆ సినిమాలో. అంటే అతని పాత్ర, నేను వ్యక్తిగతంగా అంటలేదు. అప్పుడే మేము ఫస్ట్ మేమే టీవీ న్యూస్లో కూర్చొని చర్చ జరిగింది. అంటే ఏంటి, తెలంగాణ ప్రజలు ఈరోజు ఆ సినిమాకి సంబంధించి దిల్ రాజు నిర్మాతగా ఉంటే ఆ వ్యాఖ్యలు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధన అనే దాని మీద చాలా అసభ్యకరంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు ఉన్నాయి. అవి వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ ప్రజల సత్తా ఏంటో చూపిస్తాం అన్నప్పుడు కూడా దాని మీద కూడా కొంచెం రఫ్గా కామెంట్ చేశారు. అప్పుడు నేనే ఎవరెందుకు 2 రీళ్ళు గాలబెట్ట 4 రాళ్ళు వేయ చేత కదా తెలంగాణ యూత్ ఏమనుకుంటున్నారు అని పదం నేనే వాడాను. ఆ రోజు నేను పొద్దున్నే 7 o'clock న్యూస్ అనాలిసిస్లో మాట్లాడాను. 11 కల్లా ఆ ఫస్ట్ షోలో రీళ్ళు గాలబెట్టారు, రాళ్ళు వేశారు స్క్రీన్ల మీద. అది జరిగింది. ఆ సాయంత్రం కల్లా మాకు ఫోన్లు వచ్చినాయి, సారీ చెప్తామని. దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ సారీ కూడా చెప్పారు. అంటే ఆ సినిమా ఆడడం కోసం దాని మీద నేను వికారాబాద్లో ఉన్నా, మీడియా అంతా వచ్చి మీరు ఏమంటారు, మీరు ఇట్లా మాట్లాడడం వల్ల ఇట్లా జరిగింది కదా అంటే, ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా పెట్టారు, సారీ కూడా చెప్పారు, ఇప్పుడు ఏమంటారని వచ్చారు. నేను వికారాబాద్లో ఒక తెలంగాణ మ్యారేజ్ చేయడానికి వెళ్ళినా. అప్పుడు నేను ఒకటే చెప్పిన, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, వీళ్ళు మా మీద కేసులున్నా, రాళ్ళు పడినా, దెబ్బలు పడినా మేము ఒక ఉద్యమంలో ఉన్నాం కాబట్టి ఒక మాట అన్నామంటే ఎంత నిర్బంధం వచ్చినా మేము వెనక్కి తీసుకోం. ఇవాళ ఇంత ఫోజు కొట్టిన వాళ్ళు 2 రీళ్ళు కాలగానే 4 రాళ్ళు పడగానే సాయంత్రం కల్లా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పారు. అంటే మీకు దాంట్లో మీ ఆర్థికం దెబ్బతింటుందనే కదా అంత దిగజారు వచ్చారు. అంటే ఒక సినిమా అంతా తీసి 2 మాటలు మీరు తప్పు మాట్లాడారంటే అంత ఎరగంటగా బిహేవ్ చేసిన వాళ్ళు వెంటనే సాయంత్రం కల్లా రీళ్ళు కాలంగానే, రాళ్ళు పడంగానే సాయంత్రం కల్లా ప్రెస్ మీట్ పెట్టి మేము ఎవరిని అవమానించే ఉద్దేశం వాళ్ళు లేదని చెప్పారు. ఆ సినిమాకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా వాళ్ళు సారీ చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి. అప్పుడే నేను అన్నా, మీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నప్పుడు మాత్రం ఇట్లా వస్తారు, లేకపోతే ఇట్లా చిత్రీకరిస్తారా? కాబట్టి అదే మేము ఉద్యమకారులు మా జీవితంలో ఎక్కడా రాజీ పడం కాబట్టి మేము నిలబడతాం వాల్యూస్ అని కూడా చెప్పాను. అది నాకు పదే పునరావృతం అవుతూ ఉంటుంది ఇటువంటి వాళ్ళ విషయంలో. అది ఇప్పుడు నాకు మరోసారి అంటే సినిమాల్లో వాడుకున్నాడు, పాపులర్ అయ్యాడు. తర్వాత
తెలంగాణ ఉద్యమ కాలంలో సినిమా తీసి ఆ సినిమా అంతా కూడా నెగిటివ్. తెలంగాణ ఉద్యమ కాన్సెప్ట్కి నెగిటివ్ అది. తెలంగాణ అంటే ఎన్ని రకాలు అవమానించాలో ఆ సినిమాలో అంతా అవమానించారు. అంటే డిమాండే తప్పు అన్నట్లుగా అది అయిపోయింది. తర్వాత తెలంగాణ ఏర్పడింది, వచ్చింది. ఇక అప్పుడు ఎక్కడ లేని దుఃఖము, ఎక్కడ లేని ఆగ్రహం, ఎక్కడ లేని ఆవేశం చూపించాడు. ఆయన ఎన్నో రోజులు అన్నమే తినలేదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే. అంతకుముందు తెలంగాణ గురించి మాట్లాడాడు. నువ్వు నిర్మల్లో అన్ని చోట్ల పోటీ చేసి గెలిచావంట, అనేక చోట్ల, బెల్లంపల్లి, నిర్మల్, కొన్ని స్థానాల్లో. తెలంగాణ ప్రజల్ని నువ్వు ఓన్ చేసుకుంటే తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మితేనే కదా ఓట్లేసింది. కానీ తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంగా పెద్ద మెలో డ్రామా క్రియేట్ చేశాడు. అసలు ఆయనకి నిద్రే పట్టలేదు, తిండే పట్టలేదు అన్నట్టుగా. ఆ కోనసీమ దగ్గరికి వెళ్ళి తెలంగాణ వాళ్ళ శాపం తగిలింది. కోనసీమ ఏ పొల్యూషన్కో లేకపోతే ఏ రకమైన వైరస్కో తెలంగాణలో ఆ సమస్యలు ఏర్పడ్డాయి. కోనసీమలో కొబ్బరి చెట్లకి ప్రాబ్లం వచ్చింది. అది వైరస్తో పోతుంది అంటారా? తెలంగాణ శాపం అంటాడా? ఇంత మూర్ఖుడు, ఇంత మూఢత్వం ఉన్నవాడిని మనం ఎక్కడ చూడం. అది ఒక మూఢత్వం. వైరస్ వలన ఆంధ్రలో రొయ్యల చెరువుల్లో రొయ్యలు పోతుంటాయి, చేపల చెరువుల్లో చేపలు చచ్చిపోతుంటాయి, కొబ్బరి తోటలు వైరస్ తోటి పాడవుతాయి. కానీ తెలంగాణ వాళ్ళ శాపం అంటే ఇంత మూఢనమ్మకాలేంటి? నువ్వు చేగువేరా ఇష్టం అంటావు, చేగువేరా తర్వాత మోడీ షాలే గ్రేట్ అన్నావు, గుజరాత్ పర్యటించి బస్సులో ఇంటర్వ్యూ ఇచ్చినాడు. దేశమంతా గుజరాత్ మోడల్. ఏం కావాలా? అక్కడ 3,000 మందిని చంపి గుజరాత్ గాయం వెంటాడుతుంటే ఎన్నడూ గుజరాత్ గాయం గురించి మాట్లాడినాడు. గుజరాత్ సక్సెస్ని దేశం అంతా కూడా చాటుతానంటాడు. అంటే గుజరాత్లో జరిగిన మారణహోమం దేశమంతా జరగాలని అతని ఆకాంక్ష. అంటే అడిగేవాళ్ళు లేరని, ఇదేమి సూడో ఇంటెలెక్చువాలిటీ, ఇదేమి హిపోక్రటిక్ మెంటాలిటీ. గుజరాత్ విషయంలో అట్లనే బిహేవ్ చేశాడు. ఇంకా తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నాడు. సరే, రాష్ట్రం ఏర్పడిపోయింది. ఆయన కూడా అక్కడ డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ 2 రాష్ట్రాల్లో ఎవరి పాలన వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఏదన్నా ఉంటే 2 రాష్ట్రాలు తెలుగు ప్రజల మధ్య ఉండే అనుబంధం గురించో, తెలుగు ప్రజల మధ్య ఉండే అనేక అంటే రిలేషన్స్, రాకపోకలు, తెలంగాణ తెలుగు ప్రజల మధ్య ఉండే సమయమును, సయోధ్య గురించి మాట్లాడితే తప్పులేదు. ఇక్కడి వాళ్ళు ఆంధ్ర వెళ్తున్నారు, తిరుపతి వెళ్ళట్లేదా? శ్రీశైలం వెళ్ళట్లేదా? వైజాగ్ వెళ్ళట్లేదా? వాళ్ళు ఇక్కడ తెలంగాణ అంతా తిష్టేసుకుని లేరా? హైదరాబాద్ అంతా బిజినెస్లు ఏమన్నా వదులుకున్నారా? ఏం వదులుకున్నారు? ఏ ఆఫీసులు మూసేశారు? గవర్నమెంట్ ఆఫీసులే డివైడ్ అయినాయి. ఇంకా అన్నీ ఎక్కడే ఉన్నాయి. కానీ ఎందుకు ఇంత రెచ్చగొడుతున్నారు? ఎందుకు ఇంత నఫరత్ని పెంచుతున్నారు? వాళ్ళు టికెట్ కొనుక్కొని హైదరాబాద్ వస్తే ఇష్యూ కాదు. హైదరాబాద్లో కబ్జా చేస్తామంటారు, హైదరాబాద్ని లేదా ఇక్కడున్న బిజినెస్ని టేక్ ఓవర్ చేస్తామంటారు, లేదా రైడింగ్ చేస్తామంటారు, లేదా పవర్ ఎక్సైజ్ చేస్తామంటారు, లేదా రెచ్చగొడతారు. నాగేశ్వర వ్యాఖ్యల మీద మీరే రెచ్చిపోతారు. అది అయిపోయింది. అది అక్కడితో సమస్య పోయేది కదా. ఇవాళ ఈ రెచ్చగొడుతూ భావోద్వేగాలను రెచ్చగొడుతూ మాట్లాడవలసిన అవసరం ఏంటి అనేది నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఇక్కడ ప్రాంతీయ వేదాలు చూపెట్టే వాళ్ళందరూ కూడా దేశద్రోహంతో సమానం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే ప్రాంతీయ తత్వం కలిగి ఉండడమే దేశద్రోహం అంటే చంద్రబాబు 2 కళ్ళని ఎందుకు మాట్లాడాడు? మరి తెలంగాణ భాషే, తెలంగాణ పదమే లేదని ఒకడు పోయి అడగూస్తాడు. మరి తెలంగాణ పదమే లేనప్పుడు తెలంగాణ 2 కళ్ళు అనే మాట ఎందుకు వచ్చింది? అంటే తెలంగాణ ఓట్లు కావాలి, తెలంగాణ వెల్త్ కావాలి, తెలంగాణ వనరులు కావాలి, తెలంగాణ మీద పెత్తనం కావాలి. అసలు తెలంగాణ పదమే లేదని ఒకడంటాడు మీ అయ్యే జాగీరా అంటాడు. ఎవరయ్యే వాళ్ళయ్యే జాగీరు కూడా కాదు. ఇప్పటికే తెలంగాణ ప్రజల ఓట్లతోటి అధికారంలోకి వచ్చిన పాలకులు వాళ్ళకి న్యాయం చేయరు. తెలంగాణ ప్రజల డబ్బు, వాళ్ళ కష్టార్జితం మీరు సినిమాలు రూపంలో తీసుకుని మీ తెలంగాణ అంటే ఒక తెలంగాణ కాదు నా ఉద్దేశం. ఇక్కడ ఇష్యూ తెలంగాణ కాబట్టి తెలంగాణ ప్రజలు అంటున్నా. ఆంధ్ర ప్రజలు ఉండొచ్చు, ఏ రాష్ట్ర ప్రజలైనా ఉండొచ్చు. కానీ తెలంగాణ ప్రజల్ని మీరు ఫ్యాన్స్గా చేసుకుని లేదా మీ నటన, మీ ప్రతిభ చాటి మీ సినిమాలు ఆడడానికి వాళ్ళని గోల్మాల్ చేసి ఈరోజు ఇంత ద్వేషం ఎందుకు గక్కుతున్నారు? అంత నఫరత్ ఎందుకు పెంచుతున్నారు? అంత ఉద్వేగాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఈరోజు ఆయన మాట్లాడిన మాటలేంటి? ఇంత జరిగి నాగేశ్వర్ వివాదాన్ని అక్కడితో క్లోజ్ చేయొచ్చు.
ఆయన ఇంకో వైపు నుంచి నాకు అదేం లేదు, కేసులు పెట్టాం, ఎవరన్నారు కేసులు పెడతామని కాసేపు అంటాడు. మళ్ళీ ఆయన కోడి చెరువు ఇష్యూ రాగానే మీడియా మీద పడిపోతాడు. వాస్తవం ఏంటో నీళ్ళకి నీళ్ళు పాలకు పాలు వేరు చేయి, ఎవడొద్దన్నాడు? మీడియా మీద వీళ్ళ 10 ఎకరాలు నువ్వు కబ్జా చేసుకున్నావు, 14 ఎకరాలు కొని 10 ఎకరాలు చెరువు వైపు నుంచి కబ్జా చేసుకున్నావు అని మా తెలంగాణ జర్నలిస్టులు ప్రూవ్ చేశారు. వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇంత ప్రెజర్స్లో కూడా వాళ్ళు నిలబడి పనిచేస్తున్నారు. తెలంగాణలో వాస్తవం ఏంటి, వాస్తవ చిత్రాలు ఏంటి అనేది ఆవిష్కరిస్తున్నారు, ఒక వాస్తవికతని చాటుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద పడడం, వాళ్ళ మీద డిఫమేషన్ ఇస్తా అంటావు. వాస్తవాలు ఏంటో వెల్లడించండి. మీరు వాస్తవాలను ఎందుకు కప్పిపుచ్చుతారు? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు ఈరోజు ఈ రెచ్చగొట్టే మాటలేంటి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. తెలంగాణ ప్రజలలో ఎవరికి కూడా ప్రేమ తప్ప ద్వేషం ఉండదు. అటువంటిది సరే, వాళ్ళు తమ ఆత్మగౌరవం కోసము, తమ అస్తిత్వం కోసము తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించారు, రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈరోజు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడుకుందాం. అవి నీళ్ళ, కరెంటా, ఇంకేటా, ఏదైనా మాట్లాడుకోవచ్చు. కానీ ఈ రకమైన రెచ్చగొట్టడాలు, ఈ రకమైన భావోద్వేగాల్ని క్రియేట్ చేయడము, ఇదంతా కూడా మళ్ళీ చిచ్చు పెట్టడానికి. అంటే మీరు పెత్తనం చేస్తే చూస్తూ ఊరుకోరు కాబట్టి ఉద్యమం వస్తుంది. మళ్ళీ ఆ ఉద్యమాన్ని ఇంకో రకంగా కేంద్రంలో మీ అనుకూల ప్రభుత్వం ఉంది, మీ భాగస్వామ్య ప్రభుత్వం ఉంది కాబట్టి ఉపయోగించుకోవాలా. నాటి నుంచి నేటి వరకు కూడా మొదలు చెగువేరుతో మొదలై బీజేపీ చంకం చేరి సనాతన ధర్మం వల్లించి ఈరోజు రాజశేఖర్ రెడ్డిని అభిమానించి ఆయనకి నేను ఫ్యాన్ అని ప్రకటించుకుని అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పవన్ కళ్యాణ్ తన బాధ్యత ఏంటో తెలుసుకుని వ్యవహరించాలి. నీ సనాతన ధర్మం నీ దగ్గర పెట్టుకో. తెలంగాణ ప్రజల చైతన్యం మీద దాడి చేయొద్దు. నీకు సనాతన ధర్మం మీద నమ్మకం ఉంటే మీ విలువ అదే అయితే, మీ విలువ లేదు మీరు ప్రజలకు చెప్పుకోండి, ప్రజలు తేల్చుకుంటారు. కానీ ప్రజల్ని మోసం చేయొద్దు. ఒకసారి చెగువేరా పేరుతో, మరొకసారి భగత్ సింగ్ పేరుతో, ఒకసారి కొమరం భీం పేరుతో, ఇంకోసారి రాజశేఖర్ రెడ్డి పేరుతో తెలంగాణ ప్రజల వాళ్ళ సెంటిమెంట్స్తో కానీ, లేదా వాళ్ళకు ఉండేటువంటి ఒక అస్తిత్వ రాజకీయాలతో కానీ, వాళ్ళకు ఉండేటువంటి ఒక కన్విక్షన్తో కానీ మీరు ఎప్పుడు కూడా ఆడుకోవద్దు. అట్లా ఆడుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తుతున్నాయనేది కూడా గుర్తించాలి. బుర్ర అంటూ ఉంటే ఆ బుర్రను ఉపయోగించి ఆలోచించాలి. కానీ మీ సూడో ఇంటలెక్చువాలిటీని, మీ హిపోక్రటిక్ థింకింగ్స్ని తెలంగాణ ప్రజల మీద తీసుకురావద్దు అనేది మేము చెప్పదలుచు. నేను ఎక్కడ కూడా తెలంగాణ అగౌరవపరిచి మాట్లాడలేదు. తెలంగాణ కోసం నేను చాలా చేసిన, తెలంగాణలోనే పెరిగిన. కుండగట్టు కూడా 33 కోట్ల రూపాయలు కూడా నేనే ఇచ్చిన. ఇంత చాలా చేసిన, నన్ను ఎందుకు ఇంత టార్గెట్ చేస్తూ ఉన్నారు? నన్ను రాజకీయంగా నొక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన తెలంగాణ. అసలు పవన్ కళ్యాణ్ని ఎవరూ టార్గెట్ చేయలేరు నాకు తెలిసి. అతనే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు క్యాజువల్గా మాట్లాడిన మాటల్ని తీసుకుని జనసేన కానీ వాళ్ళు కానీ, ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ రౌండ్ టేబుల్ ఎందుకు జరిగింది? ఆయన మీద కేసులు పెడితే కేసులు వెనక్కి తీసుకోమని, ఆ కేసుల సందర్భంగా అనేక అంశాలు తీసుకొచ్చింది ఆ రౌండ్ టేబుల్లో వ్యక్తమయ్యాయి. వెంటనే కౌంటర్ రౌండ్ టేబుల్ పెట్టి, లేదా కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టి, దాని మీడియా కూడా ఆ రోజు చాలా ప్రశ్నలు వేశారు. ఆ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తులు సంపత్ నాయక్ లాంటి వాళ్ళు. ఆ కౌంటర్ ప్రెస్ మీట్లు వాళ్ళు మాట్లాడింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ డబ్బులు పంచితే, పవన్ కళ్యాణ్ డబ్బులు వెదజల్లితే, పవన్ కళ్యాణ్ కొండగట్టుకు డబ్బులు ఇస్తే ఏం మాట్లాడొద్దా? ఆత్మగౌరవం ఉండొద్దా? కొండగట్టు నువ్వు భక్తితో చేసావా, బాధ్యతతో చేసావా? దానికి నువ్వే బాధ్యుడివి. మొత్తం తెలంగాణ ప్రజలు కాదు కదా. నీ దగ్గర తెలంగాణ ప్రజల డబ్బు కూడా నీ సినిమాల పేరుతోటి, టికెట్ల పేరుతోటి చేరింది. నువ్వు తెలంగాణకి ఇంటర్ని ఏదో ఇవ్వాలనుకున్నావు, ఇచ్చావు. అది నిజాయితీతో ఇస్తే, నిబద్ధతతో ఇస్తే ఈ రకంగా క్లెయిమ్ చేసుకునే అవసరమే ఉండదు. కాబట్టి ఎవరిని ఎవరు ఉద్ధరించలే. మీరు రాజకీయ నాయకులు, మీకు పవర్ కావాలి, మీ పవర్ కోసం మీరు పాకులాడుతున్నారు. రాజకీయ నాయకులు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అన్నా, కరెంటు ఫ్రీ అన్నా, రైతు బంధు అన్నా, మరొకటన్నా, మీ ఈ జనాకర్షణ పథకాలన్నీ మీ ఓట్ల కోసం, మీ అధికారం కోసం, మీ పవర్ కోసం. ఎవరిని ఎవరు ఉద్ధరించరు. రాజకీయ నాయకులు అసలే ఉద్ధరించరు. మేము ఎప్పుడూ చెప్తాం, గత 70 ఏళ్ళుగా చెప్తున్నాం. నేను ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి వచ్చిన నుంచి కూడా 45-50 ఏళ్ళుగా నేను ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో మాట్లాడా. ప్రజలని మోసం చేసి ప్రజల ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికి అనేక హామీలు, పథకాలు ఇచ్చే మీరు క్లెయిమ్ చేసుకునే రైట్ మీకు లేదు. మీరు కేవలం ఓట్లు దండుకోవడం కోసం ఎర్రలు వేస్తున్నారు. ఆ ఎర్రలన్నీ మీ గొప్ప కాదు, ఆ ఎర్రలన్నీ మీ కాంట్రిబ్యూషన్ కాదు. ఖచ్చితంగా ప్రజల సమస్యల్ని పరిష్కరించే నిజాయితీ రాజకీయ నాయకులకుంటే ప్రజల పట్ల గౌరవంతో చేయాలి.
ఈ రకమైన ఎర్రలు వేసి కాదు, ప్రజలని నిజంగా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. నీకు చేతనైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలు పరిష్కరించు. సుగాలి ప్రీతి ఇష్యూలో ఈరోజు చాలా దాడులు వస్తున్నాయి, చాలా ఇష్యూస్ లేవనెత్తుతున్నారు. మరి దానికి సమాధానం చెప్పండి. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు వాగ్దానాలు ఇస్తారు, ప్రతిపక్షంలో ఉండగా ఆ సమస్యలన్నిటి మీద అనేక హామీలు ఇస్తారు, వాటిని రాజకీయం చేస్తారు, అధికారంలో రాగానే మొండి చేయి చూపిస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంతకన్నా భిన్నంగా ఉన్నాడా? పవన్ కళ్యాణ్ రాజకీయాలు ప్రజల పక్షాన నిజాయితీగా ఏ విషయాన్ని పరిష్కరించాయి చెప్పండి, మీరే చూపించండి. ఈ విషయాల్లో ఈయన ప్రజల్లో పెను మార్పుని తీసుకొచ్చాడని చెప్పండి. అధికారం నిజంగా మీ చేతిలో ఉంటే అనేక మార్పులు తేవచ్చు. ఆ వైపుగా మీకు నమ్మి ఓట్లేసి డిప్యూటీ సీఎం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించండి. ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని కూడా మేము గౌరవిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేయండి. ఈ రకమైన మెలో డ్రామాలు, ఈ రకమైన డ్రామాటిక్ సీన్లు, ఈ రకమైన డ్రామాటిక్ డైలాగులు ఇవన్నీ తెలంగాణ ప్రజల చైతన్యాన్ని కబ్జా చేయలేవు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఇంకా చివరిగా పవన్ కళ్యాణ్ కావచ్చు, జనసేన నాయకులకి తెలంగాణ భయపడుతోంది, తెలంగాణ ఉద్యమకాలు కూడా భయపడుతున్నారు. అందుకే సభకు మనం పర్మిషన్ ఇవ్వలేదు, ఓన్లీ 2000 మందితో సభ పెడతామంటేనే భయపడ్డారు. నిజంగా మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వస్తే ఇంకెంత భయపడతారంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. సరేనండి, ఇటువంటి ఫ్యాన్స్, అందులో సినిమా నటులకు సంబంధించిన ఫ్యాన్స్ అంటే వాళ్ళు కనీసం బుర్రా బుద్ధి లేకుండా వెర్రి వాళ్ళలాగా ఓ రకమైన బ్లైండ్ ఫాలోవర్స్ లాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళ గురించి మన సమయాన్ని, మన తెలంగాణ ప్రజల చైతన్యాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు. ఆ ఫ్యాన్స్ మాటల్ని నేను పట్టించుకోను. ఆ ఫ్యాన్స్కి జవాబుదారీ ఎవరైతే అభిమాన హీరో ఉన్నాడో అతనే అవుతాడు తప్ప మనం కాదు. మనం మాట్లాడవలసిన విషయం ఒకటే, తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే హక్కు పవన్ కళ్యాణ్ గారికి లేదు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ సేవ చేస్తాడో అది నిజాయితీగా నిబద్ధత ఉంటే మనం కూడా ఆయనను గౌరవిస్తాము. కానీ తెలంగాణ ప్రజల మీద రైడింగ్ చేయడానికి ఒక మోకా తీసుకుని ఇవాళ మేము బరాబర్ వస్తాం, బరాబర్ పెత్తనం చేస్తాం, బరాబర్ మేము చేస్తాం, ఈ రకమైన మాటలు మాట్లాడడం వల్ల తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తారు. మీ పట్ల ఉన్న అభిమానము ఈరోజు ఇంకా కొనసాగుతుంది అంటే అది తెలంగాణ ప్రజలు మీ మీద పెంచుకున్న ప్రేమ. ఆ ప్రేమను కూడా తుంచివేసే విధంగా అడుగులు వేయొద్దు అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.